రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరెపరపలు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తా విను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 పట్టి నీరుతో తడవాలి. మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే. కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే అమ్మ. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నిలపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులై మన వైద్యులే తెలుపు రంగుకు నిదర్శనం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి వ్యాధి ఉంది, తనను ముట్టుకోకండి. సార్ నన్ను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. వైద్యుడు ఆశావాది, ప్రాణాల్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. సరిహద్దున నువ్వు లేకుంటే బాబా కంటి నిండుగా నిద్రపోదురా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, దిల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక. ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక.
మేనేజర్ మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్ గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరో ఆలోచిస్తారు. సమరం పొడిలో నీ మరణం, సమయం తలచే సంస్మరణం, చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక, దుస్తులు లక్ష్య పెట్టవే ఓ సైనిక, ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పూట నీకు ఓ సైనిక, ఓ సైనిక. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై